ఇంతకుముందు మనము సర్టిఫికేట్ కోర్స్ గురించి మాట్లాడుతూ విల్‌వుడ్ సెంటెన్సెస్‌ని జస్ట్ పాజిటివ్, నెగెటివ్‌గా చూసాము. మళ్ళీ ఒకసారి సర్టిఫికేట్ కోర్స్ కోసం చెప్తాను. ఏంటంటే తక్కువ చార్జ్ చేసి నిజంగానే స్టూడెంట్స్‌కి, లెర్నర్స్‌కి హెల్ప్ చేయాలని సర్టిఫికేట్ కోర్స్ అంటే ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ అనమాట అది. మీరు ఆ సర్టిఫికేట్ చూపించారనుకోండి, ఓకే. వీళ్ళు ఆ కోర్స్ అటెండ్ అయ్యారు. వీళ్ళు సర్టిఫికేట్ సంపాదించారన్నమాట. అంటే దీస్ పీపుల్ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అనేది ఎవరైనా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళకు అర్థమైపోతుంది. అండ్ అఫ్‌కోర్స్ మీరు ఇంగ్లీష్ మాట్లాడినప్పుడే మీకు ఆ సర్టిఫికేట్ వస్తుందనుకోండి. అది మనం ప్లాన్ చేద్దాం. సొసైటీకి నా కాంట్రిబ్యూషన్ అది. ఇప్పుడు ఇక్కడ సెంటెన్స్ చూస్తే యూ విల్ గెట్ ర్యాంక్ దిస్ టైమ్ అన్నాము. నీకు ఈసారి ర్యాంక్ వస్తుంది అనుకున్నాము. యూ వోంట్ గెట్ ర్యాంక్ దిస్ టైమ్ అన్నాము. నీకు ఈసారి ర్యాంక్ రాదు అనుకున్నాము. విల్ యూ గెట్ ర్యాంక్ దిస్ టైమ్? ఈసారి నీకు ర్యాంక్ వస్తుందా? హూ విల్ గెట్ ర్యాంక్ దిస్ టైమ్? ఈసారి ర్యాంక్ ఎవరికి వస్తుంది? వాట్ విల్ యూ గెట్ దిస్ టైమ్? నీకు ఈసారి ఏమొస్తుంది? వెన్ విల్ యూ గెట్ ర్యాంక్? నీకు ర్యాంకు ఎప్పుడు వస్తుంది అనేది చూసుకోండి.